మోసపూరిత హామీలతో నియోజకవర్గ ప్రజలను దగా చేసిన ఘనత ఎమ్మెల్యే ప్రసాదరాజుకు దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయని స్థలం, అభివృద్ధి చేయని నల్లి క్రీక్ను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు చెప్పిన అభివృద్ధి పనులు ఎక్కడా అని నిలదీశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో యూటీఎఫ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తీరు చూస్తుంటే చంద్రయాన్పై పిల్లలకు సైంటిఫిక్గా వివరించే పరిస్థితిలో లేడన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన 2 బాలికల ఆత్మహత్యపై ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచిన భవ్య, వైష్ణవి బాలికల మృతదేహాలను ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలికల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీ వసతి గృహంలో భవ్య, వైష్ణవులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా అవినీతిపరుడని, అలాంటి వ్యక్తిని రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి అన్నారు. అలాగే కడపలోని అష్టలక్ష్మి కళ్యాణ మండపంలో ఆర్ఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు భారీ ఎత్తున టీడీపీలకు చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, కడప టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. డిప్యూటీ సీఎం అంజద్ భాషా C4 భాష అని, సి అంటే కరప్షన్, కటింగ్, కబ్జా, కమిషన్ భాష అని అంజద్ భాషాను ఉద్దేశించి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మహిళల పట్ల గౌరవం లేకుండా ఫ్లెక్సీల రాణి అని కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారని, ప్రజల్లోకి వెళ్లాలని ఫ్లెక్సీలు వేయించుకున్నాం తప్ప వైసీపీ వాళ్ళలాగా కబ్జాలు కాదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యమని అన్నారు ఆయన. తిరుపతి జిల్లా పిచ్చాటూరులో దళిత యువకులు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. న్యాయం, ధర్మం, సమానత్వం గెలవాలని అంటూ దళిత ఎమ్మెల్యే ఆదిమూలం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదిమూలానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా బాలనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని అగ్జాన్ కెమికల్ ల్యాబొరేటరీస్లో పొగలు వ్యాపించాయి. అది గమనించిన కంపెనీ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశారు. రేపు ఏలూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. చింతలపూడిలో జరిగే రా కదలిరా సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకునే తెలుగుదేశం పార్టీ గత 2 రోజులుగా చింతలపూడిలోనే మకాం వేసి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువదళం బహిరంగ సభకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనాలు నిలిచిపోయే ఈ సభకు ముఖ్య అతిథిగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్, మహాసేన రాజేష్ హాజరయ్యారు.